ఈ రోజుల్లో అమ్మాయిలు ఉన్నారు చూడు, చిచి అమ్మాయిల ప్రేమ నమ్మనే నమ్మకూడదబ్బా. అబ్బాయిలు ఒక్కళ్ళే నిజాయితీగా ప్రేమిస్తారు. ఈ అమ్మాయిలు ఉన్నారు చూడు, ప్రేమించేటప్పుడేమో అమ్మ నాన్నలు గుర్తురారు, పెళ్లి చూసుకోవాలనేసరికి అమ్మ నాన్నలు గుర్తొచ్చేస్తారు. నువ్వు ప్రేమించేటప్పుడు నీకు అమ్మ నాన్నలు గుర్తొచ్చారు అబ్బాయిలు? నీకు కూడా అమ్మ నాన్నలు ఏం గుర్తు రాలేదు కదా. ఇంకోటి వచ్చేసి మన సొసైటీలో ఒక చిన్న ఇష్యూ ఉందన్నమాట. ఒక అమ్మాయి వెళ్ళిపోయిన ఒక అబ్బాయిని ప్రేమిస్తుందంటే ఇంట్లో చూపు తీసుకొని అంటారు. ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చెప్తే అంత ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. అయ్యే వాళ్ళు ఉంటారు, కానీ అమ్మాయిల పేరెంట్స్ రియాక్ట్ అయినట్లు అవ్వరు. ఎందుకంటే మా అమ్మాయిని అల్లారు ముందుగా పెంచుకున్న మా అబ్బాయి ఎలా చూసుకుంటాడు ఏంటో అది ఇది. అఫ్కోర్స్ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, మనీ ఈక్వేషన్స్ ఉంటాయి, అంటే చాలా కూడా ఉంటాయి. బట్ పెళ్ళి అనేటప్పటికీ ఆడపిల్లలకు అమ్మా నాన్న గుర్తొస్తారంటే మరి ఆడపిల్లలకు అమ్మా నాన్నే గుర్తు రావాలి. ఎందుకంటే ప్రేమించేటప్పుడు నువ్వు ఉంటే సరిపోతుంది, కానీ పెళ్లి చేసుకోవాలంటే అమ్మా నాన్నలు కావాలి. ఎందుకంటే పెళ్లి తర్వాత నీకు ఒక కుటుంబం ఏర్పడుతుంది, నీకు పిల్లలు ఏర్పడతారు, వాళ్ళని చూసుకునే బాధ్యత ఏర్పడుతుంది. వాళ్ళని పెంచి పోషించాలి అంటే డబ్బు కూడా కావాలి. మరి నా దగ్గర డబ్బు లేనప్పుడు ప్రేమించింది అంటే పెళ్లి చూసుకునేటప్పుడు డబ్బు కావాల్సి వచ్చింది, మరి పిల్లల్ని ఎట్ట సాగుతావు? ఆడపిల్ల ప్రేమించేటప్పుడు ప్రేమికురాలిగా ఉంటుంది, కానీ పెళ్లి చేసుకోవాలంటే బాధ్యత గల భార్యగా మారాలి కదా. బాధ్యత గల భార్యగా మారితేనే నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, వీటన్నిటిని పోషించగలదు ఆమె జీవితాంతము. రేపొద్దున భావితరాలకు నీ పిల్లల్ని అందించాలి అంటే డబ్బు ప్రధానం కదా. ప్రేమించుకున్నప్పుడు పెద్ద డబ్బే అక్కర్లే. నీ కొంపలో నువ్వు ఉంటావు, ఆ అమ్మాయి కొంపలో అమ్మాయి ఉంటుంది, కానీ పెళ్లి చేసుకున్నప్పుడు డబ్బు చాలా ప్రధాన అంశంగా మారుతుంది. ఇది తెలియకుండా లేచిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు సంకలు నాకుతుంటారు తెలుసా. 6 నెలలకు 3 నెలలకు విడిపోయి ఎందుకు వచ్చేస్తారు? డబ్బు లేక. గుర్తు పెట్టుకోండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా జీవితంలో సెటిల్ అయ్యాక, డబ్బు సంపాదించడం మొదలు పెట్టాకే పెళ్లి చేసుకోవాలి. ఇది బిట్టర్ ఫ్యాక్ట్, ఇది చేదు నిజం. దీన్ని ఒప్పుకోకుండా ఒకవేళ అమ్మ నాన్నలు వదిలేసి వచ్చేసి అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుందనుకో, అమ్మాయి గొప్ప ప్రేమికురాలు అవుతుంది వాడికి. కానీ సమాజంలో అమ్మాయిని ఏమంటారు తెలుసా? ఇది సిగ్గు శరం లేనిది, ఇది అమ్మా నాన్నలు వదిలేసి మోసం చేసి మొన్నగా పరిచయమైన వాడితో వెళ్ళిపోయిందంటారు. అదే గనక అబ్బాయిని అమ్మా నాన్నల కోసం త్యాగం చేసిందనుకో, ఇది ఒక వేస్ట్ ముండా, ఇది చీట్ చేసింది చూసినావా, ఇప్పుడు అమ్మా నాన్నలు గుర్తొచ్చారా? ఏం చేసినా ఆడపిల్లదైనా నేరం. అమ్మా నాన్నలు కూడా కావాలి అమ్మాయికి. ప్రేమించేటప్పుడు ఎవ్వరూ అవసరం ఉండదు, కానీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కుటుంబం కావాలి. పెళ్లి అనేది 2 కుటుంబాలకు సంబంధించిన విషయం, ప్రేమ 2 వ్యక్తులకు సంబంధించిన విషయం. ఎందుకంటే రేపొద్దున నీకు కూడా కుటుంబం ఏర్పడుతుంది. రేపొద్దున నీ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు ఆ నొప్పి ఏంటో నీకు తెలుస్తుంది. రేపొద్దున ఏ మగాడైతే కామెంట్ చేస్తున్నాడో, నీకు కూతురు పుడితే ఆ కూతుర్ని నువ్వు ఎవడో ప్రేమిస్తే వాడితో వెళ్ళిపోవడానికి నువ్వు ఇష్టపడతావా ఏంటి? ఖచ్చితంగా నువ్వు కూడా బాధ్యత గల తండ్రిలాగే ఆలోచిస్తావు. సో ప్రతి అబ్బాయి ప్రేమికుడిగా కాకుండా పెళ్లి చేసుకునేటప్పుడు రేపు పొద్దున నేను ఫాదర్ అని నువ్వు ఆలోచించగలిగితే ఎవ్వరికి ఎవరి మీద బ్యాడ్ కామెంట్స్ చేయాలని అనిపించదు. కానీ మనం బాధ్యతగా ఆలోచించాం, మనం ప్రజెంట్ హ్యాపీనెస్ చూసుకుంటాము. నేను అంటున్నాను, అవసరాలకు సరదాలు తీర్చుకునే అమ్మాయిలు లేరా అంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఉన్నారబ్బా. సమాజంలో అది మెంటాలిటీస్. ఇక్కడ మెంటాలిటీస్ మీద కాదు మనం డిపెండ్ అవ్వాల్సింది, మొత్తం జీవితం మీద. 100 ఏళ్ళ జీవితం అంటే 100 ఏళ్ళు కలిసి ఉండడం కాదు, కలిసి ఉన్న కాలం 100 ఏళ్ళు అనమాట. ఇది గుర్తు పెట్టుకుంటే మీ జీవితాలు బాగుంటాయి. తొక్కలో సోది ఫిలాసఫీ అనుకుంటే వెనకు మానేసేయి. నాకేంటి, ఏడువు, బ్లేమ్ చేసుకో, తిట్టుకో. రేపు పొద్దున నిన్ను నీ కూతుర్ని ఇలానే సమాజం కూడా మాట్లాడుకుంటుంది. ఫాదర్ అయ్యాక నీకు అర్థమవుతుందా? ఆడపిల్లల్ని అసలు సమాజంలో మంచి అమ్మాయిలే లేరు అంటావు, మళ్ళీ రేపు పొద్దున ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు. నువ్వేమంటే తెలిసి ఈ అమ్మాయి మంచిది అంతే. ప్రతి అమ్మాయి ఈ అబ్బాయి మంచోడు అనుకుంటుంది, ప్రతి అబ్బాయి ఈ అమ్మాయి ఏదో చెప్పాలనుకున్నాను కదా, ఎంతగా అర్థమైన వరకు అర్థమైనట్లు ఏదో చెప్పాలనుకున్నాను కదా, ఏదో అర్థమైన కాడికి అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి నా మైండ్ కూడా కన్ఫ్యూజింగ్గా ఉంది, అంటే నేను చెప్పలేకపోతున్నా. టేక్ కేర్, స్టే హ్యాపీ. మీ మెంటల్ హెల్త్ని హ్యాపీగా ఉంచుకోండి. వెన్ యూ టాక్ పాజిటివ్, వెన్ యూ థింక్ పాజిటివ్, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఓకేనా?